ఈ ఇన్ని వేల మంది ప్రాణాలు పోతూ ఉంటే ఈ నాసిరకం మద్యం మీద 48,000 కోట్లు అప్పు తెచ్చావు. మద్యం తాగే వాళ్ళ మీద కూడా తాకట్టు పెట్టేశావు. వాళ్ళను కూడా తాకట్టు పెట్టి 48,000 కోట్లు అప్పు తెచ్చావు. ఆర్ఎండ్బి ఆస్తులన్నీ తాకట్టు పెట్టావు. భవనాలేంటి, స్థలాలేంటి, 7,000 కోట్లు అప్పు తెచ్చావు. ఎక్కడన్నా ఒక్క రోడ్డు బాగుందా? ఒక్క పంచాయతీరాజ్ రోడ్డు బాగుందా? ఒక్క ఆర్ఎండ్బి రోడ్డు బాగుందా? ఒక్క డొంక రోడ్డు బాగుందా? ఎన్ని వేల మంది హాస్పిటల్ పాలవుతున్నారు, ఎన్ని వందల మంది చనిపోతున్నారు. ఏమన్నా మానవత్వం ఉందా? ఏమన్నా సిగ్గుందా మీకు? ఏమన్నా బాధ్యత ఉందా మీకు? ఏ రోజున తాడేపల్లి కొంపలోంచి బయటకు వచ్చి రోడ్లు చూసావా? దుస్థితి చూసావా? ఒకసారి ఆర్ఎండ్బి రోడ్ల మీద ప్రయాణం చేయి, ఒక్కసారి పంచాయతీరాజ్ రోడ్ల మీద ప్రయాణం చేయి. మీ ప్రభుత్వం బతికేంటో తెలుస్తుంది. చివరికి చెత్త మీద కూడా పన్నేసావు. చెత్త ప్రభుత్వం అనేది. చెత్త మీద పన్నేసి దాని మీద కూడా 1,000 కోట్లు సంపాదిస్తూ ఉన్నావు. చెత్త మీద పన్నేసేవాడిని చెత్త ప్రభుత్వం కాక, చెత్త పనులు చేసేవాడు కాక ఇంకెవరి దుర్మార్గానికి పాల్పడతారు ఈ దేశంలో? ఈ రాష్ట్రంలోనే ఈ దుర్మార్గాలు జరుగుతున్నాయి. ఏ రాష్ట్రంలో కూడా చెత్త పన్నులు వేసి 1,000 కోట్లు దోపిడీ చేయట్లా. ఇష్టారాజ్యంగా నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయాయి. ప్రభుత్వానికి కంట్రోల్ లేదు. నువ్వు కూడా దళారులతో కుమ్మక్కయ్యారు. మీ కమిషన్ల కక్కుర్తితో నువ్వు పెంచిన భారాలు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచావు. 200 వచ్చేది 1,000 రూపాయలు వస్తూ ఉంది. 3 సార్లు బస్ ఛార్జీలు పెంచావు. దగ్గర ఒక్కొక్క పేద కుటుంబం మీద, మధ్యతరగతి కుటుంబం మీద 8 లక్షల రూపాయలు భారం పడతా ఉంటే కళ్ళు తెరువు జగన్ రెడ్డి. ఆదివారం నాడు కొంపలో ఉంటావనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతా ఉన్నా. టీవీలు పగలగొడతావు. నీ చెంచాలతో తిట్టిస్తావు. ఈ వాస్తవాలు దేనికి సిద్ధం? రాష్ట్ర సచివాలయాలను తాకట్టు పెట్టడానికి సిద్ధమయ్యావా? ఇవాళ మొత్తం తాకట్టు పెట్టి 370 కోట్లు తీసుకొచ్చావు. ముందు ఐసిఐసిఐ బ్యాంక్ వెళ్తే వాళ్ళు చీపో అన్నారు, కుదరదన్నారు. చివరికి హెచ్డిఎఫ్సిలో తాకట్టు పెట్టి రిజిస్ట్రేషన్ చేసి 370 కోట్లు అప్పు తెచ్చావంటే ఇంతకన్నా దుర్మార్గం ఏమనుందా? అమరావతిలో ఇటుక పెట్టావా? తాత ముత్తాతల ఆస్తులు, తాత ముత్తాతలు ఇచ్చిన భూములు, 2 పంటలు 3 పంటలు పండే భూముల్ని సామాన్య పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన రైతాంగం 34,000 ఎకరాలు వాళ్ళ ఆస్తులన్నీ కూడా రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర రాజధాని కోసం